కాంగ్రెస్ సర్కారే టార్గెట్ గా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలని, ఇప్పుడు మళ్లీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశారని, ఏడాదిగా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏమన్నా ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమన్నాడు? 4000 పింఛన్ ఇస్తాను గెలవంగానే అన్నాడు. మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. వచ్చినాయా 4000? మన్మడు ఒత్తిండు ఆ కాళ్ళు? అది డోకా చేసిండు. మా మహిళలకు, అక్క చెల్లెలకు నెలకు 2500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. ఇంటింటికి బాండ్ పేపర్లు పంచిండ్రు, అవేంటి కార్డులు పంచి, గ్యారంటీ కార్డులు పంచిండ్రు. వచ్చినాయా 2500? మహిళలకు మోసం. నేను నిన్న తూప్రాన్ పోయినా, ఓ పెంటమ్మ అని కలిసింది. నాకు ఇట్లే పోతుంటే చేయి పట్టుకున్నది. ఏందక్క అన్న, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బిడ్డ అని 5000 ఇచ్చిండ్రు అన్నది. అయ్యో మరి రేవంత్ రెడ్డి అడగోలు సంపాదించిండే పంపిండేమో తీయని నేనన్నా. లేలే బిడ్డ నేను నీయ తప్ప అంటే ఏందక్క అన్న. ఏముంది బిడ్డ, ఇప్పుడు నెలకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ ఎక్కి 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2500 ఇస్తే 65,000 రూపాయలు వస్తాయి. 65,000 అవుతాయి. మరి ఎన్ని వచ్చినాయి? వాడు 5,000 తెచ్చిండు బిడ్డ. ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుడా దేవుడా ఇది ఉత్తుతుంది అని మనుషులు అనుకున్నా.